సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వచ్చేళ్ళు. సో వాలీబాల్ ఆడదామని చెప్పేసి అంటున్నారు. సో వెళ్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడెక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ నడుస్తుందో అక్కడ వెళ్ళి మేము చూపెడతాం ఎట్లా నడుస్తుందో మా విలేజ్లో. సో వెయిట్ చేస్తూ ఉన్నారు. దీని వల్ల లేట్ అవుతుంది. వీడు రెడీగా అమ్మంటే ఇంటర్వ్యూ చేసిండు అవులాడు. ఫస్ట్ మా జెడ్పీ స్కూల్ ర్యాలీ జరుగుతుంది. సో ఫస్ట్ వీళ్ళు ర్యాలీ చేసిండ్రు. తర్వాత మా కాడ ఇంకో స్కూల్ ఉంది, ఆశ్రమ హై స్కూల్. సో వాళ్ళు నెక్స్ట్ వస్తారనుకో. ఇప్పుడే అనుకుంటా ఉండే. సో మా ఆశ్రమ హై స్కూల్ వాళ్ళు కూడా ర్యాలీ మొదలైంది. సో మా ఇంటి దగ్గరకు వరకు వచ్చేసిన్లు. నిజం చెప్పరా, నిజం చెప్పరా, స్నానం చేసినావా? ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా మమ్మీ స్కూల్ దగ్గర వెళ్తాం ఫస్ట్. సో అక్కడ ఎట్లా నడుస్తుందో మీకు పెడతా. మా మమ్మీ స్కూల్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ మేము వచ్చేవరకు మా మమ్మీ వాళ్ళ ఫ్లాగ్ హోస్టింగ్ అయింది. వాళ్ళ పక్కన గ్రామ పంచాయతీ ఉంది. సో గ్రామ పంచాయతీ ఫ్లాగ్ హోస్టింగ్ నడుస్తుంది. సో ఇక్కడ వేడి చేసినాం. మా మమ్మీ పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేసింది. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అక్కడ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన. ఇక్కడ మళ్ళీ షర్ట్ నుంచి టీ షర్ట్ వేసుకున్నాడు ఫ్రెండ్స్. వీనికి ఇంత ఎప్పుడు ఏది వేసుకోవాలో కూడా తెలుస్తలేదు. వీడికి ఏది వేసుకోవాలో తెలుస్తలేదు. వీడు ఇంకా క్రికెట్ అయిపోలే, ఇంకా ఎన్నో రౌండ్ నడుస్తుంది. ఈరోజు ఏముందంటే ఏం చెప్తాను, ఎట్లా పోయటం నువ్వే కదా. ఇప్పుడు హై స్కూల్కి వచ్చినాం. మా పిల్లలు వందన సమర్పణ మీ పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తారు. కాబట్టి మీరు కూడా కొద్దిసేపు నిలబడి మా పిల్లల యొక్క వందన స్వీకరించగలని మీ అందరినీ కోరుకుంటున్నాం.
శుభాకాంక్షలు. నేను జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్ ఈ జగా సగానికి సగం భయపడతాడు. వీని స్కూలే వీడిని అంతా కానీ వీడు సగానికి సగం భయపడతాడు. వీడు ఎందుకున్నాడో ఏమో నా దగ్గర. బయటికి వెళ్ళినాం. సో టిఫిన్ చేద్దామని చెప్పేసి అన్నారు మా ఫ్రెండ్స్. సో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అన్న మా కోసం మంచిగా క్లీన్ చేస్తాడు. మాట్లాడచ్చా ప్లీజ్ నవీన్, ఏమన్నా మాట్లాడరా ప్లీజ్ నవీన్. నవీన్ ప్లీజ్, నువ్వు ఫ్యాన్స్ రా, నువ్వు కొద్దిగా మాట్లాడరా. మన ఆదిగాని తాత కూడా ఇప్పుడే టిఫిన్ చేసిండు మంచిగా అయిపోయింది తాతది టిఫిన్. నవీన్ గారు నవ్వుతా అండి, ఎప్పటికీ నవ్వుకుంటాను అంటాడు వీడు. కొద్దిగా మాట్లాడరా, ఏమన్నా చెప్పురా. ఇప్పుడే చిన్న వచ్చిండు. అవి చెప్పు బ్రో. ఇప్పుడే టిఫిన్ తినడం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి మన ప్రయాణం? ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని కలిసిండు బా తేజ్ బా. తేజ్ బా ఇప్పుడే కలిసిండు. వీళ్ళిద్దరు బురాన్ బురాన్ అంటున్నా చూడు మా అది కానీ ఇటు ఇటు అన్న చిన్న వాకు అది రీల్ షూట్ చేయడానికి వెళ్తున్నాం. చిన్న మా ఊరు అవతల లొకేషన్ చిన్న బాగుంటుంది. సో అక్కడ రీల్ చేయడానికి వెళ్తున్నాం. సో షార్ట్ అవుతాం. అదైతే ఈరోజు బురాన్ వేసిండు. రీల్ షూటింగ్ జరుగుతుంది. సో రీల్స్ ఇట్లా చేసినాం. ఆ రీల్స్ కావాలంటే ఇప్పుడే రీల్ షూట్ చేసినాం. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికాడ మా అక్క వెయిట్ చేస్తా అన్నది. సో మా అక్క వచ్చిందో లేదో చూడాలి. మా అక్క రాలే. సో మా అక్క వచ్చే వరకు వెయిట్ చేయాలి. మా అక్క ఇప్పుడే వచ్చింది. సో వెయిట్ చేయండి, రీల్ చేద్దాం. ఇప్పుడే రీల్ షూట్ చేసినాం. రీల్ షూట్ చేసి లోపలికి పోతున్నాం ఇంట్లోకి. సో మమ్మీ ఏం లంచ్ ప్రిపేర్ చేసిందో చూద్దాం రండి. ఆకలి అవుతుంది. టిఫిన్ చేసినాం కానీ పొద్దున్న ఆకలి అవుతుంది. ఆల్రెడీ లంచ్ మమ్మీ చేసి పెట్టింది. సో ఈరోజు లంచ్ వచ్చేసి చూపెట్రా రైస్. ఇది ఏం కూర ఇది? చిక్కుడుకాయ కాదు, అలచందకాయ కూర. రైట్, ఓకే. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. సో వాలీబాల్ ఆడదామని చెప్పేసి అంటున్నారు. సో వెళ్తున్నాం. అందులో కూడా అంట. సో ప్లేయర్స్ అందరు మా ఇంటికి వచ్చిళ్ళు. సో ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అవుతాం. ఇంకా 2 ప్లేయర్స్ వచ్చే ఉన్నారు. వెళ్తున్నాం, బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే ఒకటే పని ఉంది. మా వాళ్ళు నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడే ఫోన్ వాళ్ళకి తెగుతుండే ఫ్రెండ్స్. ఇప్పుడే మ్యాచ్ ట్రయల్ షాట్స్ ప్రాక్టీస్ చేసినాం కొద్దిసేపు. సో తర్వాత మ్యాచ్ ఆడినాం. మొత్తానికైతే ఒక 1200 వచ్చినాయి. సో ఇట్స్ ఫర్ ద డే. ఈ లాగ్ ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.